హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మల్టీ పాకెట్స్ జ్యువెలరీ ఆర్గనైజర్. ఇందులో ఉన్న పాకెట్స్లో మనం ఇందులో పెట్టే జ్యువెలరీని దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు. బ్యాంక్ లాకర్స్లో గోల్డ్ పెట్టే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ వాటిని పెట్టుకోవచ్చు. ఇలాంటి పౌచులు నేను దీంట్లో 6 పెట్టాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్ కిట్గా యూజ్ అవుతుంది. ఇంకా మెడిసిన్స్ పెట్టుకోవడానికి మెడికల్ కిట్గా యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? ఇది మనకి బ్లౌజ్ కుట్టుకోవడానికి పనికిరాని బ్లౌజ్ పీసు. అందుకని నేను దీన్ని ఈ ఆర్గనైజర్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. 11x11 ఉండేటట్లుగా 2 పీసులు తీసుకోవాలి. దీనికి లైనింగ్ని కూడా నేను ఈ బ్లౌజ్ పీసులో నుంచే తీసుకున్నాను. ఇంకా ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, ఆ ప్యాకింగ్ కవర్ని మధ్యలో పెట్టి పైన అడుగు వైపున ఈ మెయిన్ క్లాత్నే పెట్టి 4 వైపులా కుట్టుకోవాలి. ఇంకా మధ్యలో కూడా కుట్టుకోవాలి. 23x4 2 మెయిన్ పీసులు ఒక ప్యాకింగ్ కవర్ తీసుకొని సెంటర్లో ప్యాకింగ్ కవర్ పెట్టి మిగతా 2 వైపులా మెయిన్ పీస్ని పెట్టుకొని 4 వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 12x6 ఒక ట్రాన్స్పరెంట్ షీట్ని కూడా తీసుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ పొడవు ఎంత ఉందో అంత పొడవుతోటి చీరలకి లేసులు తీస్తాం కదా, అటువంటి లేసుని కానీ డ్రెస్సులకి తీసే లేసుని కానీ దీనికి యూస్ చేసుకోవచ్చు. నేను ఇటువంటి లేస్ తీసుకొని అది ఎంత ఉందో అంత పొడవు లేస్ కట్ చేసుకుంటున్నాను. దీనికి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కుట్టి రెడీ చేసుకున్నాను. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని 11x11 ఉన్న షీట్ని తీసుకొని ట్రాన్స్పరెంట్ షీట్ని ఈ షీట్కి వీడియోలో చూపించిన విధంగా 2 రైట్ సైడ్స్ ఒకే వైపు వచ్చే విధంగా పెట్టి పైన కుట్టుకోవాలి. ఇంకా వెనకకి ఫోల్డ్ చేసి అక్కడ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. అలాగే 23x4 ఉన్న ఆ లాంగ్ పీస్ని కూడా తీసుకొని 23 సైడ్ సెంటర్కి ఫోల్డ్ చేసి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. తర్వాత 23 ఇంచెస్ పొడవు ఉన్న జిప్ తీసుకొని దానికి జాయింట్ చేసుకోవాలి. 2 రైట్ సైడ్స్ జిప్ రైట్ సైడ్, ఆ పీస్ యొక్క రైట్ సైడ్ 2 ఒకే వైపు ఉండే విధంగా పైన ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత దాన్ని వెనకకి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా జిప్పుని కుట్టిన తర్వాత దీన్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఈ మెయిన్ పీస్కి జాయిన్ చేసేటప్పుడు జిప్పు ఉన్న పార్ట్ని లేస్ వేసి కుట్టుకున్నాం కదా ట్రాన్స్పరెంట్ షీట్కి, అటువైపు వచ్చే విధంగా 2 సెంటర్ మార్క్స్ ఒక దగ్గర ఉండేటట్లుగా వీడియోలో చూపించిన విధంగా పిన్స్తో సెట్ చేసుకోవాలి. ముందు 2 వైపులా కుట్టుకోవాలి. తర్వాత మిగతా భాగాన్ని పిన్స్తో సెట్ చేసిన విధంగా కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టుకున్నాను.
ఇంకా నీట్గా కనిపించడం కోసం దీనికి పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్నామంటే మనకి బాక్స్ అనేది రెడీ అవుతుంది. ఇంకా దీన్ని పాకెట్స్ని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. కొంచెంసేపు ఈ బాక్స్ని పక్కన పెట్టేసి ఈ పాకెట్స్ కోసం 18/7.5 ఉండే విధంగా ఒక సింగిల్ పీస్ తీసుకున్నాను. దీన్ని సింగిల్ పీస్గానే తీసుకున్నాను. దీనికి కూడా మధ్యలో రైస్ బ్యాగ్ వేసి కుట్టుకోవచ్చు. నేనైతే సింగిల్ పీస్గానే తీసుకున్నాను. దీనికి ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ కూడా ఇది ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇంకా 6 ఇంచెస్ పొడవుతోటి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని 4 వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టి రెడీ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ షీట్కి నా దగ్గర ఉన్న లేస్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను. లేస్ లేకపోతే చీరలకి తీసిన అంచులు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. అది లేకపోతే పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాను. ఈ రెడీ చేసుకున్న దీనికి జిప్ని జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వెల్క్రోని పెట్టి కుట్టుకోవచ్చు. నేనైతే వెల్క్రో పెట్టుకుంటున్నాను. రెండిటి సెంటర్లు చూసుకొని ఈ రెండుకి వెల్క్రోని కుట్టుకోవాలి. ఇలా వెల్క్రోని కుట్టుకున్నాను. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ షీట్కి ఈ చిన్న పీస్ని జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేస్తే మన పాకెట్స్ అనేవి రెడీ అవుతాయి. 3 వైపులా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా నేను రెడీ చేసుకున్నాను. ఇంకొక 3 నేను ముందే రెడీ చేసి ఉంచాను. ఇలా నేను 6 పాకెట్స్ని రెడీ చేసుకున్నాను. మనకి వేస్ట్ అనుకున్న బ్లౌజ్ పీస్ తోటి ఇంత మంచి అందమైన ఆర్గనైజర్ అనేది మనకి రెడీ అయింది. దీన్ని తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ కూడా ఉండటం వల్ల మనకి లోపల ఏం పెట్టాము అనేది కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.